ఆల్కహాల్ వల్ల డైరెక్ట్ గా క్యాన్సర్ వస్తుందని మనకి స్టడీ. చాలా క్యాన్సర్స్ అండి, ఒకటి కాదు, ప్రూవన్. వాట్ ఆర్ అయ్యో, ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇట్ కెన్ బి స్టమక్ క్యాన్సర్ కానీ, ఈసోఫేస్ క్యాన్సర్ కానీ, కిడ్నీ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, యూరినరీ బ్లాడర్ కానీ, మల్టిపల్. అండ్ విత్ స్మోకింగ్ రిస్క్ ఉన్నప్పుడు ఇంకా రిస్క్ పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఇంకా సరే ఆల్కహాల్ తో పాటు న్యాచురల్ అదర్ హ్యాబిట్స్ అన్ని, స్లీప్ ప్యాటర్న్స్ మారిపోతాయి. స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ డైరెక్ట్ గా క్యాన్సర్ కారణం నేను చెప్పను, కానీ ఇండైరెక్ట్ గా కారణం అవుతుంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, అలవాట్లకి బానిసలు అవుతారు. అవును. సో దానివల్ల అంటే ఇట్స్ మల్టీఫోల్డ్ ఎఫెక్ట్ అనమాట. డైరెక్ట్ గా స్ట్రెస్ క్యాన్సర్ కారణం అని చెప్పి ఎవరు ప్రూవ్ చేయడం కష్టం ఇది. అవునవును, అంతే, అదే అడుగుతారు అందరూ. ఏంటి ఎలా చెప్పు, స్ట్రెస్ లేదా, అందరి జీవితంలో స్ట్రెస్ ఉంది కదా. బట్ అది కార్టిసాల్ రిలీజ్ అయ్యి ఇద్దరు సరిగ్గా టోటల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవటము, దాని ద్వారా ఏంటి ఇప్పుడు దాన్ని అధిగమించడానికి మనకు ఉన్న వేరే అలవాట్లు ఉంటాయి కదా. సో ఓవరాల్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటే కాకుండా మరి ఆల్కహాల్ కానీ, లేకుంటే స్మోకింగ్ కానీ, ఇట్లా ఇవి కూడా వస్తున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి. అవును, దాని వల్ల వచ్చే ఇతరత్ర వ్యసనాలు, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటారు ఆల్కహాల్ తాగే వాళ్ళందరూ కూడా. సో ఇదంతా ఒక అంటే ఇది వరకు లేనంతగా ఇప్పుడు ఎంఫసిస్ బాగా ఫుడ్ మీద కనిపిస్తుంది. ఒక చైన్ రియాక్షన్ ఇది. సో అంటే డెఫినెట్ గా మరి సమతుల్యమైన ఆహారము తీసుకోవడం అనేది మనం పిల్లలకు కూడా నేర్పించాలి ఇప్పటి నుంచి. మన పిల్లలకి ఏంటి, కూర్చోగానే బటన్ నొక్కితే వస్తుంది మనకి ఇప్పుడు స్విగ్గీలు, జొమాటోలు. అంటే ఎంత ప్రాసెస్ రెడీ ఫుడ్, లేకుంటే ఇప్పుడు క్యాన్డ్ ఫుడ్ మనం అలవాటు పడిపోయినాం. క్యాన్డ్ ఫుడ్ అలవాటు పడిపోయినాం. సో ప్యాకేజ్డ్ ప్రిజర్వేటివ్స్ వీటన్నిటితో ఉన్న ఫుడ్ కన్నా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం ఎంత మంచిది. సో ఇప్పుడు మరి సార్ మామూలుగా ఈ క్యాన్సర్ వెంటనే సిమ్టమ్స్ కనిపించవు కానీ కొంచెం బ్లడ్ విజన్ ఉండడం, కొంచెం నీరసంగా ఉండడం, ఇలాంటివి ఏమైనా చెప్పొచ్చా? కొంచెం ఏదో తేడా కొడుతోంది, ఏదో ఇబ్బందిగా ఉంది అని. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్ని తెలుసుకునే బదులుగా నాకు ఏదో తేడాగా ఉంది అంటే, తేడా అంటే చూడు, ఒకసారి ఏదో బ్లరింగ్ అనిపించడమో, ఒకసారి నీరసం అందరికీ అనిపిస్తుంటుంది. అంతే కదా. ఒకరోజు ఏదైనా ఎక్కువ పని చేస్తే నీరసం అనిపిస్తుంది. అంటే ఇటీవల కొత్త మార్పులు వచ్చాయి. మీ శరీరం మీతో మాట్లాడుతుంది, ఆల్ ఈజ్ నాట్ వెల్, ఏదో తేడా ఉంది అని అనిపిస్తుంది. అదేంటి 2-3 వారాల కన్నా ఎక్కువగా సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దెన్ యూ షుడ్ నాట్ ఇగ్నోర్ అండ్ ఇమీడియట్లీ గో ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ కైండ్స్. ఎందుకంటే ఇప్పుడు కొంతవరకు వచ్చారు, కొంత అవగాహన ఉన్న వాళ్ళందరూ ఈ టెస్ట్లు అయితే చేంజ్ చేసుకుంటున్నారు. కోవిడ్ తర్వాత కొంచెం షిఫ్ట్ అయితే ఉందండి, హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది. అవును, ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, కొంచెం లైఫ్ స్టైల్లో ఎస్పెషల్లీ ఫుడ్ లో కూడా కొంతవరకు, ఐ వాంట్ సే స్టిల్ అది ఏదో పెద్ద మార్పు వచ్చేది అనుకోను ఇంకా స్టిల్, బట్ ఒక ట్రెండ్ అయితే కనబడతా ఉంది. పీపుల్ ఆర్ యాక్చువల్లీ మోర్ నౌ కాన్షియస్ అబౌట్ ద హెల్త్.